హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ 2 రద్దండి. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై పునఃసమీక్షకు అవసరమైతే అంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచినట్లు పలువురు పేర్కొంటున్నారండి. సో ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పదవీ విరమణ వయస్సును తగ్గించడం ద్వారా ఉద్యోగులకు పనిభారం తగ్గించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కొందరు పెంచాలని కొందరంటే కొందరి అభిప్రాయం ఇలా గూడా ఉన్నాయన్నమాట. ఉద్యోగస్తుల అభిప్రాయాల ప్రకారంగా వయసు పెరిగే కొద్దీ శారీరకంగా, మానసికంగా పని సామర్థ్యం తగ్గుతుందని, దీనివల్ల నాణ్యతా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్తున్నారు. దీంతో పాటుగా సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణలో ఉండటం వల్ల యువతకు పదవి విరమణ చేయకపోవడం వల్ల యువతకు ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి అవకాశాలకి దూరమవుతున్నారని, ఇది నిరుద్యోగిత సమస్యలను మరింత పెంచుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ మరియు ఆర్టీసీ వంటి విభాగాల్లో చాలా ఒత్తిడితో కూడుకుందని, అక్కడ పదవీ విరమణ వయసును 55 సంవత్సరాలకు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వయసు పెరిగే కొద్దీ ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి వస్తోంది. కాబట్టి వారికి ఆరోగ్యము, జీవన నాణ్యతను క్షీణిస్తుందనైతే అభిప్రాయపడ్డారు. అందుకే పదవి విరమణ వయసును కొంచెం తగ్గించాలనైతే పట్టుబట్టారు. ప్రభుత్వం ఇప్పటికే పదవి విరమణ వయసుపై పునఃసమీక్ష చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఈ పదవి విరమణ వయసును తగ్గించడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. ఫస్ట్‌ది ఉద్యోగ భర్తీకి కొత్త అవకాశాలంటే, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి పెరుగుతుంది. రెండోది, పని నాణ్యత క్రమంగా తగ్గుతున్న సామర్థ్యానికి బదులుగా కొత్త ఔత్సాహికుల నుంచి మెరుగైన ఫలితాలు అందుతున్నాయనైతే చెప్తున్నారు. ఇంకా ఆరోగ్య పరిరక్షణ, ఎక్కువ సమయం, ఎక్కువ వయసు ఒత్తిడి నుంచి విముక్తి కలిగించిన వారికి కలిగించి వారి ఆరోగ్యానికి పరిరక్షించవచ్చని చెప్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, వారి సంఘాలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రభుత్వ పరిపాలన విధానంలో సమతౌల్యాన్ని నిరూపించేలా ఉండాలనైతే ఆశిస్తున్నారు. మొత్తానికైతే ఈ పదవి విరమణ వయసును పెంచడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని చెప్పేసి కొందరు ఉద్యోగులైతే అభిప్రాయపడుతున్నారండి. అందులో భాగంగా ఈ పెంచిన ఏదైతే పదవి విరమణ వయసు ఉందో దాన్ని తగ్గించాలి అని, మరీ ముఖ్యంగా పోలీసు, ఆర్టీసీ వంటి అధిక పని ఫిజికల్ టాస్క్ ఎక్కువ ఉండే అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న శాఖలలో, అటువంటి డిపార్ట్‌మెంట్‌లలో ఈ పదవి విరమణ వయసును 55 సంవత్సరాలకు కూడా తగ్గించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలండి ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనేది. దీనికి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.